హాయ్ సార్, బాగున్నారా? ఫైన్ ఫైన్ జోగి గారు. ఎలా ఉంది సార్ ఈ క్లైమేట్? క్లైమేట్ అయితే మొత్తానికి వర్షం పడుతుంది, చల్లగా ఉంది. సార్ క్లైమేట్ టోటల్గా చేంజ్ అయిపోయింది. సార్, ఈ పిల్లల్ని ఈ క్లైమేట్కి ఎలా జాగ్రత్త తీసుకోవాలి సార్? ఓకే, ప్రస్తుతానికైతే ఈ చల్ల వాతావరణంలో పిల్లలకి కొంచెం క్లాత్స్ అనేది ఎక్కువ వేయాలి. మన స్వెటర్స్ కానీ అట్లాంటివి వేసి చలి నుంచి దూరంగా పెట్టుకోవాలి. ఒకటి. సెకండ్, వాటర్ అనేది కొంచెం మంచిగా మరిగించి చల్లార్చి తాగిపిస్తే మంచిది. ఇంకోటి, వర్షంలో తడమేయకుండా ఉండ చూసుకుంటే మంచిది. ఓకే ఓకే. ఈ మోషన్స్ కానీ ఇవి కానీ ఇవి ఎలా ఉంటాయి మేడం సార్? ఈ వాతావరణం చేంజ్ అయిన నుంచి పిల్లల్లో ఎక్కువగా చూస్తున్న రోగాలు ఒకటి, ఈ మోషన్స్, వామిటింగ్స్ ఎక్కువగా అవుతున్నాయి. దాంతోపాటు దగ్గు, జలుబు, విష జ్వరాలు, వైరల్ జ్వరాలు అంటారు కదా, అవి ఈ మూడు ఎక్కువగా వస్తున్నాయి. సార్ ఫీవర్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి కదా? ఏంటండి ఫీవర్స్ అవునండి, అదే వైరల్ జ్వరాలు ఎక్కువ. వైరల్ జ్వరాలు అవునండి. ఇప్పుడున్న పరిస్థితి ప్రస్తుతం క్లైమేట్కి ఇలా ఉంటుంది. అదేండి, తగు జాగ్రత్తలు తీసుకుంటే ఏం కాదండి. అది చెప్పినట్టుగానే వాటర్ కొంచెం మంచి వేడి చల్లని తాగిపోయడము, వర్షంలో తడకపోవడము, బయట చిరుతిళ్ళు అవన్నీ అవాయిడ్ చేయడము, ఇంట్లోనే మంచిగా బేబీస్ కానీ టోటల్ కవర్ చేసి చలికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకుంటే ఏం కాదండి. ఇక బయట ఫుడ్స్ తిని, జంక్ ఫుడ్స్ తిని, బయట ఫుడ్స్ తింటే మోషన్స్, వామిటింగ్స్, ఈ వాతావరణం చలికి ఎక్స్పోజ్ అయితే జలుబు, దగ్గు, వర్షంలో తడిస్తే ఫీవర్, జలుబు రావడం జరుగుతుంది. సార్ అడల్ట్స్ 15 years ఎగో ఉన్న పిల్లలకి ఎలా జాగ్రత్త తీసుకోవాలి? వాళ్ళకు కూడా అంతే సేమ్ అండి. కాబట్టి ఏంటంటే చిన్నపిల్లల్లో కొంచెం ఇంకా పెద్దవాళ్ళ కంటే చిన్నపిల్లలు జాగ్రత్త అనేది ఎక్కువ అవసరం మనకి. క్యాప్స్ పుల్లాలు కట్టడం కానీ, స్వెటర్ వేయడం కానీ, సాక్స్లు, గ్లౌజెస్ వేయడం కానీ మంచిది. ప్లస్ దగ్గు, జలుబు ఉన్న ఎవరికి ఉంటే ఏంటంటే పిల్లల దగ్గర వెళ్ళకపోవడం మంచిది. థ్యాంక్ యూ సార్.